హౌ కమ్ యూ బికమ్ దిస్ స్ట్రాంగ్, అంటే ఇంత స్ట్రాంగ్ ఎలా? ముందు చిన్నప్పటి నుంచి అంతేనండి. చిన్నప్పటి నుంచి నాకు కొంచెం ఫాదర్ నుంచి కూడా కొంచెం సరిగా లేదు. ఫాదర్లీ లవ్ కూడా లేదు నాకు. ఫాదర్లీ లవ్ హస్బెండ్ లో వెతుక్కున్నాను, హస్బెండ్ లవ్ కూడా లేదు. బేసిక్ గా నా లైఫ్ లో ఎవరు మొగుడు ఉండరండి. అదే ఇప్పుడు నా నోట్లో అదే వస్తుంది, మీ లైఫ్ లో ఉన్న మగాళ్ళందరూ ఏదో అంతే, ఎవరు ఉండరు నా లైఫ్ లో. అందుకే నాకు దాని మీద ఇంట్రెస్ట్ కూడా లేదు. అసలు సెకండ్ ఇన్నింగ్స్ ఇంట్రెస్ట్ లేదు. సెకండ్ హ్యాండ్ అస్సలే లేదు. అస్సలు లేదు. ఓకే, మీ ఫాదర్ కి అంటే? మా ఫాదర్ కి ఇంకో ఆమె ఉంది. హిస్టరీ రిపీట్స్. హిస్టరీ రిపీట్స్. ఎంత నవ్వుకుంటూ చెప్తున్నారు. ఏం చేయాలి ఇంకా, అంటే ఏడ్చలేం కదా, ఏడ్చి 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 ఏడుపు వెళ్ళి అసలు నాకు ఇంకా డ్రై అయిపోయినాయి ఐస్. ఇంకా ఏడుపు రాదు నాకు, ఇంకా అలసిపోయినా. చాలా పెద్ద మీనింగ్ ఉంది మీరు ఇంత నవ్వుతూ చెప్తున్నా. ఏడ్చి అలసిపోవడం, అలసి చాలా అలసిపోయినా. అంటే ఎలా ఉంటుందంటే ఒక సిచ్యుయేషన్ లో అది తెగింపు ఉంటుంది కదా, అట్లా ఏడ్చి 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 మైండ్ స్ట్రాంగ్ అయిపోయి ఇంకా ఏడవడానికి ఏం ఉండవు, డ్రై అయిపోయింటాయి అనమాట ఐస్ అనేవి. అలా మీ అమ్మ స్ట్రాంగ్ గా ఉన్నారు. మా అమ్మ చాలా స్ట్రాంగ్ లేడీ. మా అమ్మ భరించింది మా నాన్నని. అంటే ఆ కాలం లేడీస్ కి, మనం చదువుకున్న ఈ కాలం జనరేషన్ కి, ఆ జనరేషన్ ఆ కాలం వాళ్ళు ఎక్కువ డైవర్స్ కోరుకునే వాళ్ళు కాదు. బట్ ఈ కాలం వచ్చేసరికి మనం కొంచెం ఇండిపెండెంట్ ఉమెన్ గా ఉంటాం కాబట్టి మనం కొద్దిగా ఏదో ఉంటాం. మా నాన్న మా ఆయన కంటే టార్చర్ పెట్టినాడు మా అమ్మకి. డ్రింక్, ఫుల్ డ్రింక్. ఓ చాలా చూసామే. మా ఇంట్లో పని మనిషి మరి దారుణం. వాట్, సీరియస్లీ? పని మనిషితో? అమ్మ కొంచెం టీబీ వచ్చినప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడే, పుట్టినప్పుడే. మీరు చూసే ఉంటారు. అన్ని చూసేసానండి, చెప్తున్నా కదా. అందుకే ఇప్పుడు నన్ను ఎవరైనా బెదిరిస్తా అంటే ఏది ఆఫ్టర్ ఆల్ నాకు అది నాని ఎన్నో చూసినాను, ఇది నాకు ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది. సో ఈ ఉమ్మడి కుటుంబం, మీరు ఈ దెయ్యాలు అన్ని చేశారు కదా, చేస్తున్న కొద్ది సీరియల్స్ లో వాళ్ళ కళ్ళల్లో కూడా పడుతుంటారు కదా, అంటే మిలియన్ వ్యూస్ వస్తున్నాయి. పడుతున్నా, మాట్లాడుతుంటారు కూడా, చాలా మంది గుర్తుపడుతుంటారు. హైదరాబాద్ లో కూడా మేము ఇప్పుడు వచ్చేటప్పుడు చాలా మంది గుర్తుపట్టారు. అడుగుతుంటారు సెల్ఫీ ఇవ్వండి, చాలా అడుగుతుంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే ఇన్ని ఏండ్ల కష్టము ఒక మనిషి రికగ్నైజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు కదండి. ఎన్నో వేల మంది యూట్యూబర్స్ లో మమ్మల్ని రికగ్నైజ్ చేయడం అంటే, ఎంతో మంది ఉన్నారు మంచి కంటెంట్ చేసే యూట్యూబర్స్. వాళ్ళలో మేము ఒకరుగా ఉండడం నిజంగా మా అదృష్టం. మిమ్మల్ని గుర్తుపట్టడం, సెల్ఫీలు అడగడం. అంటే మామూలుగా జనం ఏంటంటే మనం ఏంటి వాళ్ళని సెల్ఫీలు అడిగేది ఉంటారు, కానీ అడుగుతున్నారంటే గ్రేట్. చాలా మేము మహిత మహిత అని చెప్పేసి వాళ్ళ ఇంట్లో మనుషులాగా వచ్చి నన్ను మాట్లాడిస్తుంటారు, ఆప్యాయంగా కౌగిలించుకొని పలకరిస్తుంటారు. నేను స్టార్టింగ్ లో ఒక ఇంట్రో చెప్పా చూడండి, అనుకున్న వాళ్ళ దగ్గర అన్ని ఇబ్బందులు పడ్డారు కానీ ప్రపంచాన్ని గెలిచిన. అలా నిజంగానే అంటే మీ ఇంట్లో మీకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీరు చెప్పినట్టు, కానీ మీరు సమాజం. మా ఇంట్లో అంటే మా రిలేటివ్స్ కి తెలుసు నేను ఏంటో అనేది, బట్ వాళ్ళ రిలేటివ్స్ కి మీరు నా గురించి నెగిటివ్ ప్రాపగాండా చేసి, నా పాపం వాళ్ళ తప్పు కూడా ఏం లేదండి చెప్పాలంటే. ఇప్పుడు మీ రిలేటివ్స్ మీరేం చెప్తే అది వింటారు తప్ప మీ వాళ్ళు వేరే చెప్పినారు కదా. కరెక్ట్. సో వాళ్ళు కూడా అలా అనుకున్నారు అంతేనండి, వాళ్ళ తప్పు కూడా ఏం లేదు పాపం. ఇంటర్వ్యూ చూస్తే చాలా మంది కాల్స్ చేసి ఉంటారు కదా, అయ్యో మహిత ఇంత జరిగిందా మాకు తెలియదు, లేదంటే ఎవరేం కాల్స్ ఏం చేయలేదు నాకు. చేయలేదా? ఓకే. అంటే ఇంకా మరి చేసి ఎందుకు మళ్ళీ పాపం తవ్వడము అని చేయలేదేమో, మరి ఆ బాధని మరి ఎందుకు ఇంకొకసారి అని ఏమైనా చేయలేదేమో. నాకైతే ఏం కాల్స్ రాలేదు. ఏం రాలేదు.